దేవుని నామాని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి అందరూ బాగుండారా? మరి దేవుడు మరి ఒక సమయం మనకి ఇచ్చాడు. మరి పరిశుద్ధ లేఖనంలోకి మనం వెళుచుండగా పరిశుద్ధ లేఖనం మనం చదువుకుందాము. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము మనం ఫస్ట్ కాడి నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఫస్ట్ కాడి నుంచి. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి నలిగిన హృదయములను దృఢపరచమని, చెరలో ఉన్న వారిని విడిపించమని, బంధించబడిన వారికి సువార్త ప్రకటించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవ స్తోత్రాలయ సహాయం దయచేయి ప్రభా. ఇదిగో తండ్రి, మీ జీవాకులతో మీ యొక్క మరుగుపరిచి మీ బిడ్డలందరికీ నాయన మీరు యొక్క నీరు కట్టి పలింపు చేసి ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి హృదయాన్ని మీరు ప్రేరేపించండి. మీ వాక్కుల ద్వారాగా స్థిరపరిచి బలపరిచి బలిష్ఠులుగా బలవంతులుగా ప్రతి వారితో మీరు మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఇక్కడ మరి యెషయా గ్రంథము ప్రవచన వాక్యం. మరి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఏంటంటే, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి నన్ను అభిషేకించును. ఇది యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి అభిషేకించి మరి దీనులకి, మరి నలిగిన వారికి, మరి బాధలో ఉన్న వారికి, బంధించబడిన వారికి, అనేకులకి సువార్తను ప్రకటించుడి. నా సువార్తని ప్రకటించుడి. ఆయన నీకు మరి చెప్తున్నాడు. ఈ మాట మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాట, వాక్కు ఎవరిని కోరుకుంటుందంట? లోకంలో అనేక మంది ఉన్నారు. లోకంలో చాలామంది గనులైన వారు, బలమైన వారు, తెలివైన వారు, మరి చాలా వారు ఉన్నారు. కానీ దేవుడు చూసినది, ఆత్మ చూసింది ఎవరంటే, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు నలిగిపోయి సాతాను బంధకాల్లో బంధించబడి మరి కృంగిపోయి మైండ్ సెట్ సరిలేక, ఈ మనస్సు అనేది వారు వంశం లేక, మరి రకరకాలుగా మనుషులు అనేక రకాలుగా సాతాను సమాహముల బంధకాల్లో ఉన్నవారికి సువార్త ప్రకటించుడి, వారిని విడిపించుడి అంటున్నాడు. అందుకే మనము లోక సువార్త ఆదాధ్యం చూసినప్పుడు అక్కడ మనకి ఒకటి యోహాను సువార్త ఆదాధ్యం మనం చూసినప్పుడు అక్కడ ఏముండిద్దంటే, మనకి అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. యెరూషలేము గురించి యేసయ్య మరి వెళ్ళినప్పుడు అక్కడ యెరూషలేములో అక్కడ అనేక మంది కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అనేకమైన రోగాలు కలిగిన వారు ఆ యొక్క మందము చుట్టూరు, ఆ కోనేరు చుట్టూరు వారు పడి ఉన్నారు. ఆ కోనేటిలో వారు మరి అక్కడ దేవుడు మరి ఆ కోనేటిలో ఒక దేవదూత వచ్చి ఎప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆ యొక్క దిగుతారో వారికే స్వస్థత అక్కడ. కానీ అనేకుల మంది అక్కడ బంధించబడిన వారే. మనం ఆలోచన చేస్తే మనిషికి ఏ బాగు లేకపోతే బంధించబడినట్లే. ఈ రోజున మనము బంధించబడుతున్నామంటే ప్రియ సహోదరి సహోదరా, మన జీవితాల్లో ప్రియబిడలారా, ఈ శరీరం అనే రోగాలతో చాలా మనము మరి బంధించబడతా ఉంటాము. సాతాను సమూహములతో అనేకమైన శరీరంలో దాగి ఉన్న రోగాలు. అది హాస్పిటల్కి వెళ్ళినా తగ్గదు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలా మందులు ఒక కోర్సు లాగా తగ్గటానికి 1 రోజులో 2 రోజులో తగ్గిపోయే పరిస్థితులు లేవు. ఒకప్పుడైతే మనకి ఏది వచ్చినా, ఏ యొక్క దగ్గులు జలుబులు వచ్చినా, ఎలాంటి శరీర బలహీనతలు వచ్చినా ఏదో చిన్న చిటిక వైద్యం చేసుకుంటే తగ్గిపోయేది. ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోయేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నిజంగా ఇక్కడ మనకు దేవుడు చెప్పిన మాటని మనం నిజంగా లేఖనంలో నెరవేర్చబడుతుంది. కళ్ళారా చూస్తున్నాము. ఎన్ని రోజులు చూసినా తగ్గటం లేదు అది. ఎందుకనంటే బంధించబడినన్న మాట మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఈ కోనేటి కాడ 38 సంవత్సరాలు బంధించబడి ఉన్నాడు. హల్లెలూయా. ఏంది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు,
మరి ఎన్ని సంవత్సరాలు ఉందంటే 38 సంవత్సరాలు. అలాగే మన జీవితంలో ఏ బంధకాలు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి దేవుడే వచ్చి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనకు కనపడుతుంది. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా ఆశ ఉంది, స్వస్థత పొందాలి ఎట్లయినా సరే నేను అని పాపం మరి లెగుస్తున్నాడు. కానీ తనకంటే ముందుగా మరి వేరే ఒకరు వెళ్ళి ఆ యొక్క అనుగ్రహించబడిన స్వస్థతని పొందుకుంటున్నారు. హల్లెలూయా. మరి ఇతను లేచే టైంలోనే మరి అతను లేవకముందే లెగుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు లేగటానికి. ఎందుకంటే బంధించబడి ఉన్నాడు. ఎవరి చేత అండి? ఎవరి చేత బంధించబడుతున్నాం? అనేకమైన వ్యసనాలు ఈ రోజున, అనేకమైన మనిషెట్లు మైండ్ కూడా పనిచేయదు. ఒక్కోసారి ఒక మంచి ఆలోచన చేసేటప్పుడు ఆ మైండ్ని పనిచేయనీయకుండా బంధించేది దుష్టక్రియడు మరి సాతాను వాడు ఉన్నాడు కనుక వాడే మనల్ని, మన మైండ్ని, మన శరీరాన్ని, మన ఆలోచనని బంధిస్తాడు. అందుకే బంధించినప్పుడు ఈ మనుషుడు నలిగిపోతూ ఉంటాడు. కానీ ఎవరికి ప్రేమ కలిగిందో తెలుసా? ఎవరికి గొప్ప కృప ఇవ్వాలని ఆశ కలిగిందో తెలుసా? దేవుడికి. మన తండ్రి అయిన యేసయ్య మన కొరకు ఆయన ఎత్తుకుతా వస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎత్తుక్కుంటా వెళ్ళినట్టేం కట్లా. ఈ వద్దు నాకు ప్రభా, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్య, నువ్వే నా జీవితం సమస్తము అని ఎప్పుడైతే మనం ఒక తీర్మానం చేసి దేవుని వైపు చూస్తామో అప్పుడు మనలో ఉన్న బంధకాలు తొలగిపోతాయి. అందుకే సువార్త ప్రకటిస్తానికి దేవుడు వాళ్ళకి సువార్త ప్రకటించాలి అంటే సువార్త ప్రకటించిన కాడ తప్పకుండా ఆ దేవుని యొక్క వాక్కు ద్వారాగా, ఆ యొక్క శక్తి ద్వారాగా నీవు బాగుపడే అవకాశం ఉంది కదా. అందుకే ఇక్కడ మరి ఎంతోమంది ఎవరి కాళ్ళే మరి చూసుకుంటున్నారు, కానీ ఈ వ్యక్తిని ఎవరు పట్టించుకోవట్లా, ఈ వ్యక్తిని ఎవరు ఆదరిస్తలేదు. ఎవరు కూడా మరి అక్కడ ఉంది మంచివాళ్ళు కాదు కదా, అందరూ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే. అందరూ మరి కుంటివారు, గుడ్డివారు, మగవారు, చెవిటివారు, మరి అనేకమైన రోగాలతో కూలిపోతున్న ప్రజలు గుట్టలుగా పడి ఉన్నారు, గుంపులుగా అక్కడ. మరి ఈ ఒక్క వ్యక్తి మాత్రము ఎక్కువ సంవత్సరాలు కనపడుతుంది మనకి ఇక్కడ. అందుకే యేసయ్య ఇక్కడ మనకి చెప్పినట్టుగా ఆత్మతో అభిషేకించి నన్ను పంపించాడు అన్నట్లుగా తండ్రి మరి మన కొరకు దేవుణ్ణి పంపించాడు ఇక్కడ ఈ లోకానికి. పంపించి మరి ఎక్కడ ఒంటరి జీవితం, అంతమంది ఉన్నారు చుట్టూరు, కానీ ఒకరికి తెలియని ఒకరి బాధలు, కష్టాలు. ఒక ఇంటిలో ఉంటాము, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అన్న, అమ్మ, నాన్నతో ఉంటాము. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకునేది లేదు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకునేది లేదు. ఒకరు చెప్పుకోపోవచ్చు ఒకవేళ, కానీ దేవునితో పంచుకోనేవు. దేవునితో నువ్వు పంచుకున్నట్లయితే దేవుడు నీకు ఎమర్జెన్సీగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ క్షణమే తాగుతాడు, ఈ క్షణమే నిన్ను ముడతాడు, ఈ క్షణమే నిన్ను ఆ యొక్క ముట్టి స్వత్తపరిచే దేవుడు అన్నమాట. అందుకనే మరి ఇక్కడ వారందరికీ కూడా దేవుడు కార్యాలు చేస్తూ వస్తున్నాడు. కానీ అతని కాడికి ఈ స్థితిలో ఉండవని, ఏ స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడికి బాగా తెలుసు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయనకి తెలియక ఇంకెవరికి తెలియదు మన స్థితి. మన స్థితులన్నీ దేవుని దృష్టిలో ఉన్నవి, ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఈ లోకంలో అందరూ వదిలిపెట్టిన నిన్ను, నన్ను మరి దేవుడు ఒక్కడే ఆయన వచ్చి దర్శిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ వచ్చి అతన్ని అడుగుతున్నాడు, స్వస్థత కోరుతున్నావా? అవునయ్యా, స్వస్థత కోరుతున్నాను, కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు కూడా ట్రై చేస్తున్నానయ్యా లేగవాలని, కానీ ఒక్కళ్ళన నన్ను చేయబట్టుకొని సహాయం చేసేవాళ్ళు ఎవరు నాకు కనపడలేదయ్యా. ఏమన్నాడు? ఎవరు నాకు సహాయం చేసేవాడు కనపడలా. నేను లేచేటప్పటికే అతను వెళ్ళిపోతున్నారయ్యా. ఎవరో నాకంటే ముందుగా వెళ్ళి
వారు స్వస్థతలు పొందుతున్నారు. నిజమే కదా. ఇంకొకరు హుషారుగా ఉండేవాళ్ళు, మరి అసలు లేవలేని వాళ్ళు, అట్లా ఉన్నప్పుడు మరి ఇతను లేచే తలికే ఎంత టైం పడుతుందో, ఎంతసేపు తన పెనుగులాడుతున్నాడో, ఎంతసేపు తన బాధలతో వేదనతో తన యొక్క హృదయముతో వేదనతో మరి ఆశతో స్వస్థత పొందాలి, శక్తిని పొందాలి, నడవాలి, ఎంతో ఆశ ఉంది. కానీ ఆశని నిరాశన చేసే సాతాను సమూహం కూడా ఉంది. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావు. ఎన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నావో నాకైతే తెలియదు. ఈరోజు నేను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్ చెప్పు. దేవుని సన్నిధానంలో ఈరోజు నీవు నిజముగా ఇప్పుడే ఈ టైంలో నీవు మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రియ బిడ్డ, నీవు ఎదురు చూస్తున్న దేవుడు ఈ క్షణమే నీతో మాట్లాడుతున్నాడు. నేను స్వస్థపరుస్తానని నువ్వు స్వస్థత కోరుతున్నావా? కోరితే ఇప్పుడే నేను స్వస్థపరుస్తున్నాను. నువ్వు నీ పరుపునెత్తుకొని నువ్వు లెగువమో నడవమన్నాడు. హల్లెలూయా. మనము కూడా స్వస్థతలంటే శారీరకమైన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, చెప్పుకోలేని పరిస్థితులు, నీకు నీ కుటుంబంలో నీ అంతరంగంలో పీడిస్తున్న దురాత్మ శక్తి ఇప్పుడే యేసు నామములో తొలగిపోతున్నాడు. నువ్వు యేసయ్యా నా ఒకసారి నాలోకి రా ప్రభు అని ప్రార్థన చేయి. యేసయ్యను అడుగు, ప్రభా నన్ను స్వస్థపరుచయ్యా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో బాధలో ఉన్నాను ప్రభా, ఎన్ని మందులు వాడినా, ఎలాంటి పరిస్థితులు ఆడినా, ఎన్ని వైద్యాలు చేసినా లాభం లేదంటున్నారు యేసయ్యా అని నువ్వు అడిగినట్లయితే నీ పరిస్థితులు ఈ క్షణమే దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అలా ఉండి అన్నమాట. ఆనాడే కాదు, ఈనాడు కూడా నిన్ను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ యేసయ్య వచ్చాడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, దేవుడే వచ్చాడని ఈయన గ్రహిస్తున్నాడా? చెప్పండి. తర్వాత తెలిసిపోయింది ఆయనకి, ఎవరు నన్ను స్వస్థపరిచింది, ఎవరు అని ఆలోచన వచ్చింది. హల్లెలూయా. అలాగే నీవు ఒకవేళ ఇప్పుడు వరకు యేసుని ఎరగలేదేమో, ఇప్పుడు వరకు నువ్వు ఇది యేసయ్యని గుర్తెరగలేకపోతున్నామో, నీ పక్కనే నీ ముందే నీ ఎదుటే ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ ఎరగలేదేమో నువ్వు ఈ క్షణమైనా యేసయ్య నన్ను ఒకసారి క్షమించి అయ్యా నాలో ఉన్న ఈ బాధను తీసే ప్రభా, ఈ బంధకాలను తొలగించు ప్రభా అని నువ్వు ఈ క్షణం ప్రార్థన చేసినట్లయితే ఈ క్షణమే నీకు స్వస్థిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియ బిడ్డ, నీవు దేవుని అడిగిన వెంటనే ఈ కార్యం జరిగిస్తున్నాడు. అందుకని మనం దేవుని సన్నిధానంలో ఇంకా ఎంతోమంది మరి బంధించబడిన వారిని మనం చూసినట్లయితే నిజమే కదా, నేరుగా మనము కళ్ళారా మన సంఘములో, సమాజంలో, మన ఫ్యామిలీ కుటుంబాల్లో కూడా బంధించబడిన వాళ్ళు లేకపోలేదు. అనేక మంది వారు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు ఎన్నో మన కోసం చూస్తున్న దేవుని నువ్వు గణపరిచేదానిగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితం దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో మరి బంధించబడిన శాతాను బంధకాల్లో ఉన్నవారిని దేవుడు ఈ రోజున విడిపిస్తాను, కుంగిన వారిని నేను లేవనెత్తాను, కుంగి వారికి శుతి వస్త్రాలు మరి ఇస్తాను అంటున్నాడు దేవుడు. కృంగిపోతా ఉండన్నావే, ఒకవేళ ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో అది దేవుడికి తెలుసు. ప్రియ బిడ్డలారా, ఈ క్షణమే మీరు కృంగిపోవద్దు, ధైర్యముగా ఉండు. ఇది ఈ కార్యం నాకు దేవుడు చేస్తాడు, ఆయన ఎన్నో చేశాడు కదా, ఇప్పుడు నీ పట్ల ఎన్నో చేశాడు దేవుడు, ఇది ఎందుకు చేయడు, ఇది చేస్తాడని నువ్వు చూసినట్లయితే తప్పకుండా దేవుడు ఈ అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు ఈ రోజున. హల్లెలూయా. ఈ క్షణమే నువ్వు చూడబోతున్నావు. అందుకనే ఇక్కడ మన జీవితంలో ఇంకా అంటున్నాడు, మన జీవితంలో యెహోవా తన మహిమను కనపరుచుకోవటానికి, దేవుని మహిమ ఎవరైతే చూస్తున్నారో వారి జీవితంలో మరి అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని మహిమ ఎంత గొప్ప మహిమ అంటే, చూసావా ఎక్కడ మనకు దేవుని మహిమ కనపడుతుంది చెప్పండి?
మోషే కాలంలో నిర్గమాకాండంలో మోషే సీనాయి పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ మోషే ఇశ్రాయేలుతో చెప్పి వెళ్ళాడు, ఇదిగో మీరు ఈ కొండ దరిదాపుకి రావద్దు, ఇక్కడ యేసయ్య మహిమ ఉంది, ఒకవేళ వచ్చినట్లయితే మీరు కాలిపోతారని చెప్పాడన్నమాట. నిజంగానే మోషే ఆ పర్వతానికి మీదకి వెళ్ళినప్పుడు మరి యెహోవా దిగి వచ్చినప్పుడు డేరాల్లో ఉండి చూశారు. హల్లెలూయా! ఇశ్రాయేలు ప్రజలందరూ చూసి వారు మరి చూడలేక మోర్చపోయినట్లుగా మనకి లేఖనాలు తెలియపరుస్తుంది. అది దేవుని మహిమని చూడలేక మనం ఉన్నామా? చూసి ఆనందించేవారుగా ఎమ్మడిచ్చేవారుగా ఉన్నామా? అందుకే మహిమని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మహిమను ప్రకటించుడి, ఆయన మహిమను ప్రకటించుడి అంటే ప్రకటించుడు అంటే అనేకులకి తెలియచేయాల. మనకి దేవుడు తెలియపరిచిన విషయాలు, బయలుపరిచిన విషయాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన యొక్క మేలులు, నీ జీవితంలో ఏమేం చేసాడో నీకు తెలుసు ఆల్రెడీ. నువ్వు అందుకే అవిని ప్రకటించాలి అంటున్నాడు. అందుకే ప్రకటించినప్పుడు మనము మన జీవితంలో మనము ఎంతగానో మరి దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా! అందుకని మనం కూడా దేవుని యొక్క కృపనే సంపాదించుకునేవారిగా ఉండాలి. మనం ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంధించబడిన వారు ఎవరంటే షేనా అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. షేనా అని అతను గెరేష్ దేశంలో మరి శాతాను బంధకాల్లో పడి ఉన్నాడు. అక్కడికి కూడా ఎవరు వెళ్ళారు? శిశువులు వెళ్ళలేదు, ప్రవర్తలు వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఎవరు ప్రవర్త వెళ్ళలేదు, శిశువులు వెళ్ళలేదు, ఎవరిని పంపిలా. దేవుడే ఒంటరి పోరాటాన్ని చూసేది దేవుడు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో ఈ రోజున, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఎవరు నిన్ను ప్రేమిస్తలేదేమో, ఎవరు నీ దరిదాపుకు రావటం లేదేమో, ఒకవేళ ఈ క్షణంలో నీవు గుర్తు చేసుకో. ఇక్కడ కూడా ఒంటరిగా ఒక షేనా అనే ఒక వ్యక్తి అక్కడ ఆ దేశంలో మరి షేనా దెయ్యాలు బట్టి తన గాయాలు కార్చుకుంటా మరి తన యొక్క ఒళ్ళంతా గాయాలు కట్టుకుంటా మరి తను ఎంతో రాత్రి పగలు సమాధుల్లో ఉంటా మరి ఎవరు కూడా వదిలేసేసారు. ఇంకా అతను అల్లేం కాటలేదు కదా, మనుషులు బంధిస్తున్న పలుమార్లు బంధించారని ఉంది. బంధిస్తున్న అక్కడ అలిం కాకుండా తెంపుకొని తన గొలుసులతో కట్టేసిన తుత్తినేలుగా చేసి మరి వెళ్ళిపోయినట్టుగా మన సముద్రాల మీద కొండల్లో మరి నివాసం ఎక్కడంటే సముద్రాలు కొండల్లో మరి శ్మశానాల్లో చేస్తున్నాడంట. హల్లెలూయా! అన్ని సంవత్సరాలు మరి తన గురించి సంవత్సరాలు రాయబడలేదులే కానీ ఇక్కడ యేసయ్య అక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. యేసయ్య అక్కడ కూడా ఒంటరిగా వెళ్ళాడు. ఎందుకని? అదే బంధించబడిన వారిని విడిపిస్తానికి వెళ్ళేది ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నిన్ను బంధించబడిన వారిని విడిపిస్తున్నాడు. ఆమె చెప్పు హల్లెలూయా! ఈ క్షణమే నిన్ను విడిపిస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. బిడ్డలారా, యవనస్తులారా, అనేకమైన బాధల్లో ఎవరైతే ఉన్నారో అందుకని దేవుడు ఒంటరిగా వెళ్ళాడు. శిశువులందరూ పంపించేసి తను ఒంటరిగా వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ షేనా దెయ్యం మరి అతను మాట్లాడుతున్నాడు, దేవుడు కుమారుడా అని ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. చూసావా? సాక్ష్యం, అదే సాక్ష్యం అంటే ఎవరిచ్చిన సాక్ష్యం? మనం కాదు, దయ్యాలు ఇస్తున్నాయి దేవుని గురించి సాక్ష్యాలు. శైతాను సమూహం ఇస్తుంది, దేవుని కుమారుడా నాతో నీకేం పని, నన్ను విడిచి వెళ్ళిపో, మమ్మల్ని పంపివాక ఈ మనిషిలో నుంచి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి బాధ పెట్టింది కాక ఇంకా ఉంటారంట. అంటే శైతానికి బాధ ఉండదు, బాధ పెట్టడమే తెలుసు, బాధ ఉండదు. ఇతరులను బాధ పెట్టడం, కష్టపెట్టడం, వాళ్ళ మైండ్ లేకుండా చేయటం, వాళ్ళ హృదయాన్ని మరి శాంతి లేకుండా చేయటం. అంటే శాతాన్ని కూడా అనేక రకాలుగా మనల్ని పీడిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, మైండ్ పని చేయకుండా ఒకరికి, హృదయంలో శాంతి లేకుండా మరి ఒకళ్ళకి, మరి శరీరంలో రోగాలతో మరి ఒకళ్ళకి, అలా రకరకాలుగా ఇక్కడ ఇన్ని దయ్యాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని దయ్యాలు, 2000 దయ్యాలంట. ఒక్క మనిషిలో 2000 దయ్యాలుంటే
మనిషిగా ఉంటాడా? మనిషిగా బ్రతుకుతాడా? మనిషిగా జీవిస్తాడా? చెప్పండి. ఈరోజు కూడా అదే కదా. ఎంతోమంది జీవితాల్లో మరి ఎన్నో వ్యసనాలు, అలవాట్లు, దేవుని యొక్క సన్నిధి కూడా వదిలేసి దేవుడిచ్చిన కృపను కూడా మర్చిపోయి దేవుని యొక్క మార్గాన్ని వదిలేసి ఈలోక సంబంధమైన వ్యసనాలకు వెళ్ళిపోతున్నారే ఇవే. అందుకే ఈ రోజున మరి ఒక్కసారి దేవుడు మరి హెచ్చరిస్తున్నాడు. అదేంటంటే యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీవు ఎవరు నువ్వు అని అడిగాడు. నీ పేరేంటంటే నా పేరు షేన అన్నాడు. షేన అంటే ఎంతమంది దయ్యాలు? మేము మా ఒక్కళం కాదు, మేము 2000 దయ్యాలం అని చెబుతున్నారు. అయితే ఈ బిడనేడిచి వెళ్ళిపో అంటే మమ్మల్ని అయ్యా వెళ్ళవద్దు మామ, ఆ పందుల్లో పంపి అన్నారు. హల్లెలూయా. ఆ పందుల్లోకి పంపించాడు. ఆ పందులు వెళ్ళిపోయి వడిగా పరిగెత్తి సముద్రంలో పడిపోయి 2000 పందులు చనిపోయినాయి. కానీ ఇప్పుడు ఎవరు నష్టపోయారు? పందుల వ్యక్తి నష్టపోయాడు. అదన్నమాట. అంటే పందులు నష్టపోయిన వ్యక్తికి బాధ కలిగింది. అంటే మనుషులు నష్టపోయిన వారికి ఏ బాధ లేదులే, కానీ పాప ఒక మనిషి కుటుంబం వదిలి, పిల్లలను వదిలి, తన యొక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరముగా వెళ్ళిపోయి ఎవరితో పని లేకుండా ఒంటరిగా పీడింపబడుతుంటే చూడండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన జీవితాల్లో కూడా ఒంటరిగా ఉన్నవారు, ఒకవేళ నువ్వు పీడింపబడుతున్నావే దినాన యేసయ్యను పిలువు. ఈ క్షణమే నీ వద్దకు వచ్చి నిన్ను ఇడిపించి మరలా నిన్ను అనేకమైన ఘనమైన పాత్రగా, ఘనమైన ఒక పరిశుద్ధునిగా నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరేం చేయకపోయినా యేసయ్య వచ్చాడు. వచ్చి మరి అతన్ని చూసి అతని బంధకాలు ఇడిపించినట్లుగా మనకి పరిశుద్ధ లేఖను తేటతెల్లగా మనం చూస్తున్నాం. అందుకే బైబిల్ చదువుకోలు ఎక్కువగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని. అందుకే అంటాడు కదా 1వ కీర్తన మరి 23 కొత్తలో, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలు ఎద్ద నాటబడిన ఏరు వలె తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అంటున్నాడు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఏ అపవిత్ర ఆత్మకు కానీ, ఏ దుష్టాత్మకు కానీ, ఏ దుష్టుడికి నీ మీద అధికారం ఉండదని మనకి బైబిల్ చదివేస్తుంది. అందుకే కదా మనం నిజంగానే మరి దేవుని యొక్క కృపని మనము సంపాదించుకునేవారుగా అతన్ని విడిచిపెట్టి పందులు మరి ప్రసంగం చేస్తున్నాడు అనేకులకి చేసి మరి వారందరినీ యేసయ్యని ఈ ఊళ్ళో లేకుండా ఇంకెంతమంది రక్షించబడతారో, ఎంతమంది స్వస్థతలు వస్తాయో, ఎంతమంది బాగుపడతారని శాతాను కూడా మళ్ళీ పందులోళ్ళలో దూరాడు. హల్లెలూయా. వెంటనే పందులోళ్ళలో దూరి మరి అంటున్నాడు, వద్దు, యేసయ్య వచ్చే ఇట్లా చేశాడయ్యా, పందులన్నీ చచ్చిపోయినాయి, మరి ఆ వ్యక్తి వచ్చినాక అని చెప్పి తన నష్టపోయాడని అనేకులకి మరి యేసయ్య గురించి నిజం చెప్పకుండా మరి అబద్ధాలు. ఈరోజు కూడా అంతే. యేసయ్య నీ కోసం నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఈ పాప ఊబిలో నుంచి, పాప బంధకాల నుంచి, ఈ పాప దాని నుంచి తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేయాలని, మరి పరలోకంలో తనతో కూడా కూర్చోబెట్టుకోవాలని వారసత్వాన్ని ఇచ్చి ఆయన ఎంతో ఆశపడి సిలువ త్యాగాన్ని చేశాడు. హల్లెలూయా. అందుకే కదా బంధించబడిన వారందరికీ యేసయ్య మనకి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? బంధించబడిన వారిని సెరసెరగా పట్టుకొని పరదేశికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా కదా. బంధించబడిన వారు అక్కడ బంధించబడి ఉన్నారు కొంతమంది. భూలోకంలోనే కాదు, పాతాళంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ బంధించబడిన యేసయ్యకి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఏ మానవుడికి తెలియపోవచ్చు, ఏ మనిషికి తెలియపోవచ్చు, ఏ మనిషి ఏ బాధలో ఉన్నాడో, కష్టంలో ఉన్నాడో, మరి ఏ బంధకాల్లో నలిగిపోతున్నారో దేవుడికి తెలుసు. అందుకే మరి ఇక్కడ బంధించబడిన వారిని ఇడిపించినట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్యని వద్దు అనేవాళ్ళు ఉన్నారు, రమ్మనేవారు ఉన్నారు, మరి ఎమ్మడిచ్చేవాళ్ళు ఉన్నారు, ఎమ్మడిచ్చినట్టు ఎమ్మడిచ్చి ఆయన్ని మరలా వద్దనేవారు. అట్లా రకరకాలుగా శాతాను సమూహము
ఈ రోజున మరి చేస్తున్నాడు అలాగా. నమ్మకాలు లేకుండా, విశ్వాసం లేకుండా మరి ఎన్నో రకాలుగా వస్తున్నాడు కనుక మనము దాన్ని గుర్తెరగాల. మనం అందుకే సాతాను తంత్రాలు ఎరగని వారం కాదు అంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. మన నిజమే కదా, పత్రికల్లో మనం చూసినప్పుడు సాతాను అన్ని తంత్రాలన్నీ ఈ ఆత్మ సంబంధమైనవి కాదు, అది శరీర సంబంధమైన తంత్రాలు వాడు కల్పిస్తూ ఉంటాడు, అనేకమైన కల్పిస్తూ ఉంటాడు. వాటిని మనం ఎప్పుడు గ్రహిస్తామంటే ఎప్పుడు నువ్వు పరిశుద్ధ లేఖనాన్ని చదువుతావో ఇక్కడ మనకు అర్థమైంది. ఇక్కడ బంధించబడిన వారు అభిషేకంతో ఆయనే వచ్చి అందరిని ఇడిపించి తన సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. మరి నిజమే కదా, బంధించబడిన వారిని అందరి కోసం మనం మరి ప్రార్థన చేయాలా. మరి ఒక ప్రాంతానికి వెళ్తే నేను ఒక వ్యక్తి మరి చెబుతున్నారు, ఇప్పుడు రకరకాలుగా మనం యేసయ్య సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తని ప్రకటించుడి, సర్వజనులకి నా సువార్త వినిపించుడి అన్నాడు. మరి అందుకని మనం అందరి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరి కోసం, బంధించబడిన వారి కోసం, రక్షణ కోసం, మరి ఈ బాధల్లో కష్టాల్లో మరి దేవుడు మనకి వచ్చి మరి ఈ రీతిగా మనల్ని ఇస్తున్న విధానం బట్టి, ఎన్నో కార్యాలు చేస్తున్న దాన్ని బట్టి మరి ఎంతగానో అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు జరిగిస్తున్నాడు కనుక మన జీవితాలు మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు ఎన్నో కార్యాలు మన పక్షాన్ని చేస్తున్నాడు కనుక మరి మనము కూడా ప్రార్థన చేసి ఆ బంధకాల నుంచి విడిపించాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మనతోటి. ప్రియ బిడ్డలారా, ఎవరే బంధకాలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాడు. ఆ బంధకాలు విడిపించి దేవుడు బాగు చేసి గొప్ప ఒక పాత్రగా వాడుకోవాలని ఆశపడుతున్నాను. దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో. ఇప్పుడైనా నువ్వు స్మరణకు తెచ్చుకొని ప్రార్థన చేయి ప్రియ బిడ్డ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనం నుండి సమస్తాన్ని మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవ స్తోత్రాలయ సహాయం దయచేయి ప్రభా. ఇప్పటి వరకు మీ వీళ్ళతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు స్తోత్రాలు తండి. వారి హృదయాలు మీరు కదిలించండి, వారి బంధకాలు విడిపించండి, వారి యొక్క పరిశుద్ధతలో నాయన బలమైన వారిగా జనాంగంగా చేయనాయన. ఏ బిడ్డల బాధల్లో ఉన్నారు నాయన, మీ జీవవాక్కులతో నీరు కట్టి పల్లింపజేసి ప్రతి హృదయాన్ని విడుదలిచ్చిన ఆయన ఈ క్షణమే మీరు కార్యాలు జరిగించండి. బిడ్డలు ఎంతో నాయన నలిగిపోతున్నారు, బిడ్డలు ఎంతో నాయన కృంగిపోతున్నారు ప్రభా. కృంగిపోయారు జీవితంలో, ఇప్పుడే మీరు కార్యం జరిగించండి ప్రభా. నాయన బంధించబడిన వారి జీవితంలో ఇప్పుడే మీరు కార్యం జరిగించండి. వారిని నడిపించి నాయన మీ ఘనమైన పాత్రలుగా వాడుకోడు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి సహాయం దయచే. యవనస్తులేమి ప్రభా, మరి వృద్ధాపంలో తల్లులేమి నాయన, ఫ్యామిలీలేమి, కుటుంబాలేమి, దేవా మా దేశం రాష్ట్రాలేమి ప్రభా, అందరి పక్షాన మీరు యుద్ధం చేసే దేవుడు నాయన. ఇక్కడ వారి కాలంలో ప్రార్థన చేసుకునే గొప్ప కృపని ప్రతి బిడ్డ మీద కొమ్మరిచ్చిన ఆయన ఆత్మ అభిషేకాలతో నింపి సాతాను బంధకాలు తొలగించి ప్రతి వారికి విడుదలిచ్చి దీవించి మీరు మహిమ పొందమని నజరైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.